నమస్కారం బబియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలో ఘనంగా ముస్లిం సోదరుల ఉర్సు ఉత్సవం. సండెల్ను ర్యాలీగా తీసుకువెళ్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. మంత్రి దామోదర రాజనరసింహ సూచనలతో మెడికల్ కాలేజీకి బస్సును అందించిన తోషిబా ఇండస్ట్రీస్. సంగారెడ్డి మెడికల్ కాలేజీకి బస్సులు అందజేసిన మంత్రి కలెక్టర్ క్రాంతి వల్లూరు. అకాల వర్షంతో తుర్కపల్లి మండలంలో దెబ్బతిన్న వ్యవసాయ పంట పొలాలు. రైతులను ఓదార్చి తాము ప్రభుత్వం అండగా ఉంటామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అకాల వర్షం వల్ల తుర్కపల్లి మండలంలో వ్యవసాయ పంట పొలాలు దెబ్బతిన్నాయి. వడ్లు, మామిడికాయలు నేలరాలాయి. దీంతో ఆ రైతులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓదార్చి ప్రభుత్వం వైపున తాను అండగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలాకుతలమైన వ్యవసాయ పంటలను, మామిడి తోటలను శుక్రవారం రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సందర్శించారు. ఈ అకాల వర్షం వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వడ్లు, మామిడి తోటలలో మామిడికాయలు నేలరాలాయి. దీంతో ఆ రైతులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓదార్చారు. వారి పంట పొలాలను, మామిడి తోటల్లో కలయదిరుగుతూ సందర్శించి ప్రభుత్వం వైపున తాను అండగా ఉంటానని ధీమా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలెక్టర్ హనుమంతరావు గారికి చరవాణి ద్వారా రైతుల ఆవేదనను తెలిపారు. నష్టపోయిన వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువారం కురిసిన వర్షాలకు తుర్కపల్లి మండలంలో భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. దయ్యంబండ, తుర్కపల్లి, మంచిరోని, మామిళ్లు గ్రామాల్లో పంట పొలాలు, మామిడి తోటల్లో తీవ్ర నష్టం జరగటం బాధాకరమన్నారు. కలెక్టర్ గారికి సంబంధించిన అధికారులకు నష్టపోయిన పంటను అంచనా వేసి అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకు ఆలయ తుర్కపల్లి మండలంలోని దయ్యమండ తండ, తుర్కపల్లి, మంచిరోడ్, మామిళ్లు ఒక 4-5 గ్రామాలు మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైనాయి. అదేవిధంగా వరి కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. దాన్ని ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ హార్టికల్చర్, అగ్రికల్చర్ వాళ్ళకు కూడా చెప్పి ఆ పంటను అంచనా వేసి ప్రభుత్వం తీసుకొచ్చి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి మాటిస్తూ, రైతులు ఎవరు అధైర్యపడద్దు. ముఖ్యంగా ఈ అకాల వర్షాలకు వడ్లతో సహా మామిడి తోట పూర్తిగా ధ్వంసమైనాయి. దానికి ఎక్కడికక్కడ అంచనేసి అధికారులతోటి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాళ్ళకి నష్టపరిహారం అందిస్తామని తెలియజేస్తూ, ఈ వడగళ్ల వాన పాలేరువర్గం 8 మండలాల్లో ఒక తుర్కపల్లిని మరి ఒక 4-5 గ్రామాలను ఎఫెక్ట్ అయింది. అంతటా చల్లటి వాన పడ్డా కానీ ఈ 4-5 గ్రామాలలో రాళ్ళు పెద్దగా పడడంతో ఎక్కువ తోటలు, అదేవిధంగా వర్షం డ్యామేజ్ కావడం జరిగింది. తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పెద్దలతో మాట్లాడి ఈ రైతులకు నష్టపరిహారం చేస్తామని చెప్పి మాటిస్తుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచనల మేరకు తోషిబా ఇండస్ట్రీస్ తమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 33 లక్షల రూపాయలతో మెడికల్ కాలేజీకి బస్సును కేటాయించారు. దీంతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మంత్రి కాలేజీకి బస్సుని అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారి సూచనల మేరకు తోషిబా ఇండస్ట్రీస్ తమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 33 లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన బస్సును మెడికల్ కాలేజీకి కేటాయించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గారితో కలిసి మంత్రి దామోదర రాజనరసింహ ఫ్లాగ్ ఆఫ్ చేసి మెడికల్ కాలేజీకి బస్సును అందజేశారు. मेडिकोस और नर्सेस ఎవరికి ఇది ఓన్లీ మెడికోస్ what about nurses here then
లెఫ్ట్ తీసుకోండి. ఓకే. భక్తుల కొంగు బంగారం శ్రీ బేతాళ స్వామి దేవస్థానం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హవేలీ గన్పూర్ మండలంలోని దేవుని కూచన్పల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ బేతాళ స్వామికి జాతరను వైభవంగా నిర్వహించారు. భక్తుల కొంగు బంగారం శ్రీ బేతాళ స్వామి దేవస్థానం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆలయంలో జాతర 3 రోజుల పాటు కన్నుల పండుగగా సాగింది. 3 రోజుల పాటు జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణ, మంచినీటి సౌకర్యం, షామియాలు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు భక్తి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హవేలీ గన్పూర్ మండలంలోని దేవుని కూచన్పల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ బేతాళ స్వామి జాతరకి వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక పూజారులు అరుణశ్రీ ఆధ్వర్యంలో ఉగాది రోజున స్వామివారికి ప్రత్యేక అలంకరణ, సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం రోజు బండ్ల ఊరేగింపు, బుధవారం నుంచి బండిశిల కార్యక్రమం, గురువారం రోజు రథోత్సవం పూజా కార్యక్రమాలు, అశేష జనవాహిని భక్తుల మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయని మంగయ్య గారు అరుణశ్రీ కుటుంబీకులు మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాల నుంచి తమ ఇంటి వెలవేలుపు శ్రీ బేతాళ స్వామి అని తెలిపారు. స్వామివారి దర్శనానికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకున్నటకు స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. శ్రీ బేతాళ స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తోచినంతగా పూర్తిగా సహాయం ఆలయ అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. సహకరించిన దాతల పేర్లు ఆలయం వద్ద పలకపై పేర్లు వ్రాయబడతాయన్నారు. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజా ప్రతినిధుల సహకారంతో జాతర విజయవంతంగా జరిగిందని అరుణశ్రీ తెలిపారు. బేతాళ స్వామి దర్శించుకోండి అందరూ. కూచన్పల్లి గ్రామంలో ఉందండి ఇది బేతాళ స్వామి గుడి. మనకి ఎక్కడ చుట్టుపక్కల అసలు ఎక్కడ కనబడదు ఈ ఆలయం, అంటే బేతాళ స్వామి ఆలయం అసలు. అయితే చాలా మహిళండి బేతాళ స్వామి. పూర్వం మా ముత్తాతల కాలం నుండి వస్తుంది ఇక్కడ మాకు ఈ యొక్క పూజ చేయడం అదంతా కూడా. అయితే మొత్తం మా వంశం అంతా చేస్తూ ఉన్నాము తరతరాల నుండి. మా మామయ్య వాళ్ళ నాన్న అలా వస్తూ ఉంది. చాలా మహిమగల దేవుడు. అయితే మరి మా సాయి శక్తుల మేము ఈ గుడికి మాకు చేతనైనంత మేము చేసి జరిపిస్తున్నాం. ప్రతి ఏటా ఉగాది ఆ మర్నాడు ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఒకరోజు బండ్ల కార్యక్రమం ఉంటుంది, ఒకరోజు బండిశిల ఉంటుంది. భక్తులైతే చాలా వస్తారండి. అందరి కోరికలు తీరుస్తారు దేవుడు. ఏది మొక్కుకుంటే అది అవుతుంది. భక్తులైతే చాలా నమ్మకంతో ఇక్కడికి 200-250 కిలోమీటర్ల దూరం నుండి నిజామాబాద్, ఆర్మూర్ అక్కడ నుండి వచ్చి ఇక్కడ 2-3 రోజుల నుండి వాళ్ళ యొక్క మొక్కులైతే ఏం మొక్కుకుంటారో అవి తీర్చుకొని ఇక్కడ బండిశిల రోజు అమ్మవారికి చీర, ఓడిబియ్యం అన్నీ చేసేసి ఎంతో భక్తితో కానుకలు సమర్పించి వెళ్తారండి. చాలా నమ్మకం గల దేవుడు. అయితే మరి ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఒక దాత అయితే మొత్తం శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది గుడి. అయితే ఆ దాత ముందుకొచ్చి కొంచెం బాగు చేయించారు ఈ గుడిని. మేమైతే ఇంతకుముందు అయితే చాలా ఎండలో అట్లా ఉండేవాళ్ళం, ఆ రేకులు చేపించేసి అంతా కూడా. అయితే మరి అందరూ ముందుకొచ్చి తగిన విధంగా ఈ గుడి బాగు గురించి కృషి చేయాలి, తగిన సహాయం చేయాలని నేను వేడుకుంటున్నానండి. అందరి సహాయ సహకారాలు ఉంటే. మేడ్చల్ మండలం డబుల్పూర్ గ్రామంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఉర్సు ఉత్సవం ఘనంగా జరిగింది. డబుల్పూర్ గ్రామంలోని వీధుల్లో సందల్ను ర్యాలీగా తీసుకువెళ్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేడ్చల్ మండలం డబుల్పూర్ గ్రామంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఉర్సు ఉత్సవం ఘనంగా జరిగింది. డబుల్పూర్ గ్రామంలోని వీధుల్లో సండల్ను ర్యాలీగా తీసుకువెళ్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఉర్సు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉర్సు ఉత్సవంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అతిథులను దర్గా నిర్వాహకులు సబిల్ సన్మానించారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్, సుధీర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ డబుల్పూర్ గ్రామంలో నిర్వహించిన ఉర్సు ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. డబుల్పూర్ గ్రామంలో ఉన్న ఈ దర్గా ఎంతో పవిత్రమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎంపీటీ అంజాదుర్గా ఖాన్, గుమ్మడిదెల మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మేడ్చల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ దుర్గం శంకర్, మాజీ కార్పొరేటర్ ఎంపీటీ అంజాదుల్లా ఖాన్,
కాంగ్రెస్ నాయకులు ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. मुसलमान भाइयों को तहे दिल से सलाम पेश करते हुए वेदिक माजी शासन सभ्युలు సుధీర్ రెడ్డి గారికి మా ఆరిఫ్ భాయ్ గారికి వేదిక ఇతర నాయకులకు మా సాయబ్ గారికి నా ముందున్నటువంటి నా సోదరులందరూ కూడా పేరు పేరుగా హృదయపూర్వకంగా మరి ఇది ఇక్కడికి రావడం మొదటిసారి కాదు, ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతం ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మరి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యే రోహిత్ గారికి, సత్యనారాయణ గారికి, వెంకన్న గారికి, మరి మా కాప్ సభ్యులు అక్కా గారికి, వేదిక పెద్దలందరికీ, ఈ ఊరిలో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులు, హిందూ సోదరులందరికీ పేరు పేరు చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుతూ మన ప్రాంతమే కాకుండా జిల్లాల నుంచి కూడా చాలా మంది పెద్దలు కార్యక్రమానికి వారందరూ కూడా వారి యొక్క కీర్తి చేసేటటువంటి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారి మరణాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ఇక్కడ నిర్వహించే వారి వారికి మరి హరిహరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డిలో మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్లు రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలు ధనవంతుడితో సమానంగా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్ల మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ముత్తాబాయి, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా లాంఛనంగా ప్రతి ఒక్క పేదవారు కూడా దొడ్డు బియ్యం తినొద్దు, దొడ్డు బియ్యము మెత్తగైతుంది అట్లా ఇట్లా అని చెప్పి చాలా మంది కాంప్లైంట్లు పోతే మరి రేవంత్ రెడ్డి గారు చలించి ప్రతి ఒక్కరు కూడా ధనవంతులైనా పేదోడైనా సన్నబియ్యమే తినాలనే ఉద్దేశంతో మరి ఇది ఎంతో మంచి దినం ఈ రోజు సన్నబియ్యం ఇవ్వడం అనే కార్యక్రమం. మరియు దీని గురించి ప్రతి ఒక్క పేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సన్నబియ్యం తిని అందరూ కూడా సుభిక్షంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేసుకున్న సన్నబియ్య పంపిణీ చాలా సంతోషకరం. పేదోడు దండుకోవడానికి లేకుండా ప్రతి ఒక్కరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఈ పథకం అమల్లో లేదు, మన ఓన్లీ తెలంగాణలో ఉన్నది. కాబట్టి మనం ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రతి ఒక్క రైతుకు సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అతనికి మనము ఎంతో రుణపడి ఉండాలి. ఈరోజు ఒక పేద రైతు కొన్ని పండుగలకు వాడు కొత్త సన్నబియ్యం తెచ్చుకునే రోజు, అటువంటిది ఈ రోజు ప్రతి ఒక్కరు ఇంటి లోపల సన్నబియ్యం వండుకొని తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆశయము. అతనికి మనం ఎంతో రుణపడి ఉండాలి. కావున రేవంత్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఎన్నికల హామీలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో ఉగాది నాడు మరి సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి
అద్భుతమైన పథకం. ఇది ప్రతి పేదవాడు సన్న బియ్యం అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. మరి ఇటువంటి కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద ప్రారంభించి మరి దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. మరి నిన్న వెల్దుర్తి మండలంకు మాసాయిపేట మండలంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆనాడు ఎవరికి కూడా నయా పైసా నువ్వు నీ వల్ల అభివృద్ధి జరిగింది లేదు, నీ వల్ల ఒరిగిందేమీ లేదు. కానీ నువ్వు అధికారం ఎక్కడుంటే అక్కడ పోయి అక్కడ మహిళా కమిషన్ చైర్మన్ గా అక్కడ అధికారం ఉన్న వైపు పోయినావు. అధికారం ఉన్న వైపు పోయిన తర్వాత కూడా మరి నువ్వు ఆనాడు నువ్వు ఏ పథకం గురించి అయినా ఏవిటి గురించి అయినా కనీసం నువ్వు నీకు సీఎం దగ్గర అపాయింట్మెంట్ నీకు దొరికిందా అని నేను అడుగుతా ఉన్నా. ఆ గడిల ముంగట మీరు సాగిలబడి ఉన్నారు తప్ప మీకు ఎన్నడన్నా అపాయింట్మెంట్ దొరికి మీరు ప్రశ్నించేటువంటి ఎప్పుడన్నా మీకు సందర్భం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చారు? సంవత్సర కాలంలో, సంవత్సరం కాదు ఆమె నియోజకవర్గానికి ఇప్పటికీ 7,000 ఇండ్లు వచ్చేది ఉండే అని నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. అంటే వచ్చిన 15 నెలల కాలంలోనే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిన పూర్తి కాలం ఒక బడ్జెట్ మాత్రమే. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ఉచిత సన్నబియ్యం పంపిణీ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, జయదేపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, కొత్త నరసింహారెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ మహేష్ యాదవ్, ఎంపీటీసీ అయ్యబ్ దయాకర్ రెడ్డి, మునీర్, అజీజ్, మల్లికార్జున్ రెడ్డి, జంగని ఐలయ్య, అమరరాము, చిరంజీవి, రమేష్, చంద్రశేఖర్ రెడ్డి, కత్తి పద్మారావు, భాస్కర్ రెడ్డి, ఆరిఫ్, చిక్కుడు సుధాకర్, క్రాంతి, చాంద్ తదితరులు పాల్గొన్నారు. అవి కూడా ఇంకెవరికైతున్నాయో అవి కూడా తప్పక పడతాయి. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాదాపూర్ గ్రామస్తులు ఆదరించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని తీరించి కాంగ్రెస్ పార్టీ వెంబడి మీరు అందరూ రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ కానీ అన్ని ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇంకా ఏం సమస్యలు ఉన్నా అన్ని కూడా మేము తీర్చాం. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉంటారు. మీరు అవతల వ్యక్తిని గమనించాలి. కేసీఆర్ గారు గెలిచి 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా మనకు ఉన్నాడు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేశాం. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మాందాపూరే కాదు, ఎప్పుడు కూడా ఆయన 11 సంవత్సరాలలో ఒక్క రోజు మండలికి రాదు. మరి అసలు వ్యక్తి మనకు అవసరం. ఒక ఎమ్మెల్యే అంటే జీతం తీసుకుంటున్నారు, 58 లక్షలు తీసుకుంటు జీతం 15 నెలలకి. మరి జీతం తీసుకున్న వాళ్ళు పని చేయాలి కదా. ఒక అటెండర్, ఒక పోలీస్ కానిస్టేబుల్లో పని చేయకపోతే మనం అబ్సెంట్ చేస్తాం, జీతం కట్ చేస్తాం. మరి మన దొరదైతే జీతం తీసుకుంటాడు, పని చేస్తలేదు. అసలు వ్యక్తి మనకు అవసరమా? అసలు పార్టీ మనకు అవసరమా? అందుకోసమే మీరు అందరు గమనించండి. మీ అందరికి సేవ చేసడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ అన్న అయినాక ప్రజల గురించి, మీ పేద ప్రజల గురించి ఆలోచిస్తుంది. మరి అసలు ఆయనకు ఇంకా కూడా మనం బలం ఇచ్చే విధంగా రేపు లోకల్ బాడీస్లో అందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే మేమందరం కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసేదానికి మేము ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో మీరందరూ కూడా ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మాందాపూర్, పల్లుగడ్డ, మునిగడ్ప గ్రామాల్లో జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని జయదేపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి మరియు ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డిలో హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మాందాపూర్, పల్లుగడ్డ, మునిగడ్ప గ్రామంలో జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని జయదేపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి మరియు ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై ఆయా గ్రామాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42%, ఎస్సీలకు 18% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. అలాగే యువత ఉపాధి పొందాలనే ఉద్దేశంతో నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస పథకాన్ని గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, పీర్లపల్లి ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ మహేష్, జగదీపూర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, జంగని ఐలయ్య, మల్లికార్జున్ రెడ్డి, అజీజ్, పంచందల ప్రసాద్, వెంకటస్వామి, యాదగిరిచారి, ఎల్మా వెంకటేష్, నారాయణ, ఎల్లేష్, ఐలయ్య, ఉప్పలయ్య, ఇస్తారి, కనకయ్య, నర్సింహులు పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధానం, అందరం కలిసి ఉండాలి, అందరం సమానత్వం ఉండాలి అనే ఆలోచనతో తీసుకుంది. మనకు స్వాతంత్రం గురించి పోరాడింది గాంధీ తాత, స్వాతంత్రం తీసుకొచ్చింది కూడా గాంధీ తాత. మరి గాంధీ తాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కంప్లీట్ అయ్యి ఇప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి గాంధీ తాత స్వాతంత్రం తెస్తే ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో అందరూ సమానంగానే ఉండాలి, అందరూ బతకాలని ఆలోచనతో రాజ్యాంగం రచించిండు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే జై భీమ్. ఈ రెండింటితో పాటు మరి రాజ్యాంగం రచించిండు కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రిజర్వేషన్ తోని అందరం సమానంగా ఉండాలనే ఆలోచనతోనే ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ పెట్టింది. మరి ఆ రిజర్వేషన్స్ ను మొన్న ఉన్న చంద్రశేఖర్, కేసీఆర్ గాని ఇప్పుడున్న మోడీ గాని తూట్లు పొడిచి మెల్లమెల్లగా రిజర్వేషన్స్ తీసేయాలని ఆలోచన చేస్తారు. మనకు రిజర్వేషన్లు ఎలా అవసరం ఉంటాయి, పిల్లలు చదువుకున్నందుకు ఉంటుంది, ఉద్యోగాలు ఉంటుంది. చదువుకునే దాంట్లో యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలని కేసీఆర్ తీసుకొచ్చారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, అరోరా యూనివర్సిటీ అని, అంటే అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా మెల్లమెల్లగా రిజర్వేషన్స్ తీసేయాలనే ఆలోచనతో ఈ కేసీఆర్, మోడీ కూడా, ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ తోని పేద ప్రజలందరూ మంచిగా బతకాలని ఉంటది కాబట్టి ఆ రిజర్వేషన్ తీసేస్తే ఆ పెద్ద కులపోలే బతకొచ్చు అనే ఆలోచనతోని, ఆ దుర్బుద్ధితోని పార్లమెంట్ లా మన అంబేద్కర్ గురించి అవమానించే విధంగా మాట్లాడండి. రామ్ అనక జై భీమ్ అని ఎందుకు అంటున్నాను అంటే మనం గమనించాలి, వీళ్ళందరూ కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మెల్లగా రిజర్వేషన్ తీసేయాలని ఆలోచనతో చేస్తారు. కాబట్టి మరి ఆ రిజర్వేషన్స్ ఉంటేనే మన దేశం బాగుపడుతుంది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి అనే ఆలోచనతోనే ఆ రిజర్వేషన్స్ కాపాడు. ముఖ్యంగా బాపు అంటేనే మన గాంధీ తాత గారు 100 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలను పురస్కరించుకొని, అలాగే గాంధీ తాత ఉన్నప్పుడు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని రాసిన ఘనత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. రాసిన బాబు జై భీమ్ గారిని తనను స్మరించుకుంటూ, అలాగే దాంతోపాటు స్వతంత్రం తెచ్చిండు, ఈయన రాజ్యాంగాన్ని రాసిండు, దాన్ని పరిరక్షించుకుంటూ భాగంగా సంవిధాన్ అనే ప్రోగ్రాంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశం లెవెల్లో, మన ఒక దగ్గర కాదు, తెలంగాణ ప్రాంతంలో కాదు, దేశం లెవెల్లో రాహుల్ గాంధీ గారు పిలుపు ఇచ్చిన మేరకు ప్రతి గ్రామాన ఇలాంటి పాదయాత్రలు, ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే రేపు నిరుద్యోగ సమస్య కానీ, ఇంకా వేరే హక్కుల సమస్య కానీ, హక్కులు లేకుండా రిజర్వేషన్ల సమస్య అన్ని తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ తీసుకుంటున్న కార్యక్రమాన్ని అనుకుంటే ఏమవుతుందంటే, సెంట్రల్లో మన దగ్గర విద్యా అవకాశాలు లేకుండా మన కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా విద్యలో రిజర్వేషన్ లేకుండా ఏం చేసిండు, అన్ని యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలకు అప్పచెప్పిండు. ఉదాహరణకు మల్లారెడ్డి యూనివర్సిటీ అని, పల్ల రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ అని వాళ్ళ పేర్ల మీదనే యూనివర్సిటీలు నిర్వహించి ఈ రిజర్వేషన్లు కొల్లగొట్టిండు. ఆయనకు మద్దతుగా మోడీ గవర్నమెంట్ చేసే పరిస్థితి ఏంటంటే, ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తే ఇక మొత్తం అయిపోతుంది, పేద వర్గాల వాళ్ళు ఎలాంటి చదువులు కానీ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకుండా చేద్దామనే ఉద్దేశము మోదీ ప్రభుత్వం తీసుకుంటుంది. కనుక దాన్ని వ్యతిరేకించడానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని వ్యతిరేకంగానే మొన్ననే జంతర్ మంతర్ వంతర ధర్నా చేసిండు. అందరికీ తెలుసు, అందరు ముఖ్యమంత్రులను సమకూర్చుకొని ధర్నా చేసిండు, అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఇంకోటి, బీసీలకు
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ దుకాణంలో ఉన్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభోత్సవం చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గురువారం పర్యటించారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న అంబటి శ్రీనివాస్ 1వ నెంబర్ రేషన్ దుకాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులు మహిళలు చెరుకు శ్రీనివాస్ రెడ్డి శాల్వాతో ఘనంగా సన్మానించారు. మహిళలు తమకు బస్ స్టాప్ లేదని, టాయిలెట్స్ లేవని చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తొందరలోనే బస్టాండ్ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన బాబాగౌడ్, దాయం వెంకటేష్లకు పార్టీ కన్వాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. అనంతరం వల్లూరు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పనులను పరిశీలించారు. ఇల్లు రాని వారికి ఇల్లు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ దుకాణం డీలర్లు ప్రజలకు 24 గంటల సేవలు అందిస్తూ సన్న బియ్యాన్ని ఎప్పటికప్పుడు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. నిరుపేద కుటుంబ సభ్యులు సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో ఈ ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2 నుంచి ప్రారంభించినట్టు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు రానున్న రోజుల్లో అమలు చేస్తుందన్నారు. నిరుద్యోగ యువకుల కోసం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, అర్హులైన యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్, మండల ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, మండల నాయకులు సంపత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు బాజీ స్వామి, మాజీ సర్పంచ్ తాళ్ల కృష్ణగౌడ్, శివనూరు టౌన్ అధ్యక్షులు చాంద్ పాషా, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, లక్ష్మీ నరసింహులు, ఆటో జానీ పాల్గొన్నారు. ఈరోజు నార్సింగ్ మండలం నార్సింగ్ గ్రామంలో ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం అందించాలని మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈరోజు నార్సింగ్ మండలంలో ప్రారంభించడం జరిగింది. ఉన్నత వర్గాలతో సమానంగా ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు ప్రవేశపెట్టడం జరిగింది. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల లోపున 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఒక సంవత్సరంలో మరి రైతులందరూ సన్న బియ్యం వేయాలి, సన్న వడ్లు వేయాలి. ఎందుకంటే 500 బోనస్ కూడా ప్రతి క్వింటాల్కు కూడా ప్రభుత్వం ఈరోజు ప్రతి రైతుకు అందిస్తుంది. కాబట్టి మరి ఈ సన్న బియ్య కార్యక్రమం నిర్వీర్యంగా కొనసాగాలంటే, పేద ప్రజలందరికీ అందాలంటే ప్రతి ఒక్క రైతు తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గంలో అందరూ కూడా రాబో రోజుల్లో సన్న వడ్లు పండించాల్సిన అవసరం ఉంది. మరి ఒక సంవత్సరంలోనే కేవలం నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక సంవత్సరం లోపలనే 56,000 మంది నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశం కల్పించింది ఈ ప్రజాప్రభుత్వం. మరి చాలామంది ఉద్యోగాలే కాదు, వాళ్ళు కూడా సమాజంలో నిలదొక్కోవాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం 4 లక్షల రూపాయల వరకు రుణము, దానిలో 2 లక్షల రూపాయల 70,000 సబ్సిడీ అందించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు కలిగించి మరి వాళ్ళు కూడా సమాజాన్ని నిలదొక్కొని వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలి. యువత నిస్పృహలకు పోకూడదు. ప్రభుత్వం ఉద్యోగాలు రాని ప్రతి ఒక్క యువతకు అండగా ఉంటుందని చెప్పి రాజీవ్ యువ మన ఏదైతే 6 లక్షల మందికి మరి జూన్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం. మరి రాబో స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించండి. మరి వాళ్ళు కూడా గెలిచిన నాయకులు మీ యొక్క సంక్షేమం కోసం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద ప్రధానమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మెల్దుర్తి మండల బీజేపీ అధ్యక్షులు పడిగేదాస్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం తహసీల్దార్ కృష్ణకు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఇస్తుందని, రాష్ట్రం కేవలం 1 కిలో మాత్రమే బియ్యం ఇస్తూ గొప్పలు చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి చిత్రపటాన్ని రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంగడిపేరు శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు బాల
బాలకిషన్, గడ్డం నాగరాజు, కర్రి వెంకటేశం, శివరాములు, యాదగిరి, విక్రమ్, మల్లేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ ద్వారా సన్న బియ్యం 6 కిలోలు ఇవ్వడం జరుగుతుందో ఒక్క వ్యక్తికి, అందులో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది, 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రధానమంత్రి గారి ఫోటో తప్పకుండా పెట్టాలని, రేషన్ షాపుల్లో పెట్టని ఎడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం. పెట్టేంత వరకు విరమించేది లేదు. తక్షణమే దీని మీద స్పందించి పై అధికారులు కూడా దీని మీద ఆలోచన చేసి తప్పకుండా మన ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రేషన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అంధకారంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యము 5 కిలోల బియ్యము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 1 కిలో బియ్యము. దాన్ని వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధాని గారి ఫోటో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మేమే ఇస్తున్నాం అన్నట్టు వ్యవహరించుకుంటా వాళ్ళు బియ్యం పంపిణీలో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1 కిలో ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి ప్రోటోకాల్ను పాటించుకుంటా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరుచున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలో ఘనంగా ముస్లిం సోదరుల ఉర్సు ఉత్సవం. సండెల్ను ర్యాలీగా తీసుకువెళ్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. మంత్రి దామోదర రాజనరసింహ సూచనలతో మెడికల్ కాలేజీకి బస్సును అందించిన తోషిబా ఇండస్ట్రీస్. సంగారెడ్డి మెడికల్ కాలేజీకి బస్సులు అందజేసిన మంత్రి కలెక్టర్ క్రాంతి వల్లూరు. అకాల వర్షంతో తుర్కపల్లి మండలంలో దెబ్బతిన్న వ్యవసాయ పంట పొలాలు. రైతులను ఓదార్చి తాము ప్రభుత్వం అండగా ఉంటామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.